మహిమగల దేవుడు, మహిమోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మీ హృదయాల్లో, కుటుంబాల్లో, జీవితాల్లో నానా విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఆలోచనలన్నీ విఫలమైపోయి ఇక సహాయం చేసేవాడు లేదని, ఇక నా కుటుంబ పరిస్థితి ఇంతేనని కృంగిపోతున్నటువంటి నీ జీవితానికి దేవుడు అంటున్నాడు, మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయన మహిమ మోషే మీద దిగి వచ్చినట్లుగా నీ కుటుంబం మీద దిగి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రభువుని అంగీకరించాలని ఆశపడుతున్నావే కానీ ప్రభువుని విడిచిపెడుతున్నావు. కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్నావు, కష్టం లేనప్పుడు ప్రభువుని విడిచిపెడుతున్నావు. ఇది నీ జీవితానికి మంచిది కాదు అని దేవుడు హెచ్చరిస్తూ నీ కుటుంబాన్ని ప్రభు చెంతకు చేరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు వైపు తిరిగి ప్రార్థించు. నీ శ్రమలోంచి బయటకు వస్తావు. ప్రార్థన జీవితం లేక అల్లాడిపోతున్నావు. ప్రార్థించి మోకరించి ఆరాధించి నువ్వు నేర్చుకుంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కదలిక, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బలహీనత, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య, నీ కుటుంబంలో ఉన్నటువంటి శోధన నిన్ను విడిచిపోతుంది. ఆ ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా? మహిమ. మోషే ప్రార్థించాడు కనుక దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, మహిమ దిగి వచ్చింది. ఆ మహిమకు ప్రజలు చూడలేకపోయారు. మొక్సకి వేసుకోవాల్సిన పరిస్థితి మోషేకి వచ్చింది. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖ కాంతి పెరుగును గాక, నీ జీవితాల్లో ఆశీర్వాదం కనబడును గాక, నీ పిల్లల్లో ముఖ కాంతి పెరుగును గాక. నీవే కళ్ళాలో చూచి దేవుని నామాన్ని మహింపరచబడినటువంటి శక్తివంతుడుగా మార్చబడతావు. నా మాట విని దేవుని సన్నిధిలో ప్రార్థించి నేర్చుకో. ప్రార్థన పూర్వకంగా మోకరించి అంగలార్చి ప్రార్థించు. ప్రభు దర్శనం నీకు వచ్చునగాక. ఆమేన్.